అవును డాక్టర్ గారు, ఈ మధ్య లంగ్ క్యాన్సర్ గురించి ఎక్కువగా వింటున్నాం. అది చాలా డేంజరస్ అంట కదా, నిజమేనా? క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ లంగ్ క్యాన్సర్ వల్లే. అందులోనూ 70% పైగా కేసెస్ అడ్వాన్స్ స్టేజెస్లో ప్రజెంట్ అవుతాయి. మరి ఈ లంగ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? లంగ్ క్యాన్సర్కి మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ మనందరికీ తెలిసిందే స్మోకింగ్. రోజుకి ఎన్ని సిగరెట్స్ తాగుతారు, అలాగే ఎన్ని ఇయర్స్ సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నారు, దీన్నే మనం ప్యాక్ ఇయర్స్ అంటాం. నెంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ పెరిగిన కొద్దీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ రిస్క్ పెరుగుతూ పోతుంది. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళకే కాకుండా సరౌండింగ్ ఏరియాస్లో ప్యాసివ్ స్మోకింగ్కి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు కూడా రిస్క్లో ఉంటారు. లంగ్ క్యాన్సర్ స్మోకర్స్లో కామనే కానీ నాన్ స్మోకర్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటున్న వాళ్ళు, ఇండస్ట్రియల్ ఎమిషన్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఉన్న వాళ్ళు, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, అంటే మైనింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు, అండ్ ఇన్హెరిటెన్స్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో ఎవరికైనా క్లోజ్ రిలేటివ్స్లో ఆల్రెడీ లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన వాళ్ళు స్క్రీనింగ్ ఎర్లీగా చేయించుకుంటే మంచిది. ఈ క్యాన్సర్లో ఏ సిమ్టమ్స్ ఏముంటాయి? లంగ్ క్యాన్సర్ ఇనీషియల్ స్టేజెస్లో ఎసిమ్టమాటిక్గా ఉన్న కొన్ని క్లినికల్ సిమ్టమ్స్ లైక్ దగ్గు పర్సిస్టెంట్గా, అంటే 4 నుంచి 6 వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు కంటిన్యూస్గా ఉండడం కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్గా సడన్గా బరువు తగ్గిపోవటం, ఆకలి వేయకపోవటం, నీరసంగా అనిపించడం, ఎప్పుడైనా కళ్ళలో రక్తంలాగా కనిపించడం, సడన్గా గొంతు చేంజ్ అయిపోవటం, బొంగురుగా రావటం కానీ, అలా ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే అవసరాన్ని బట్టి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. ఎక్స్రే కానీ, కళ్ళి పరీక్ష కానీ, సిటీ కానీ చేయాల్సి రావచ్చు. On this occasion of World Lung Cancer Day, let's be cautious, let's spread awareness because every breath matters.